వెల్కమ్ టు జేపీ న్యూస్. తిరుపతి జిల్లా సులూరుపేట పవిత్రమైన శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయంలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం వీడియోలు మీడియా మిత్రులను ప్రజలను ఆశ్చర్యపరిచేటట్టుగా ఉన్నాయి. భక్తి భావం పక్కకెళ్లింది, బాధితరాహిత్యం పడగ విప్పింది. పవిత్రమైన ఆలయ ప్రాంగణంలో ప్రశాంతంగా సాగాల్సిన యోగా క్లాసులు కాస్త నిర్వాహకుల నిర్వాహకంతో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. గుడి పవిత్రతను కాపాడాల్సిన వారే కనీస బాధ్యత లేకుండా వ్యవహరించడంలో ఆంతర్యం ఏమిటి? గుడిలో యోగాసనాలు, నిర్వాహకుల అస్తవ్యస్త విన్యాసాలు. ఆలయం అంటేనే క్రమశిక్షణకు, ప్రశాంతతకు నిలయం. అలాంటి చోట యోగా తరగతులు నిర్వహించడం మంచిదే అయినా దానికి సంబంధించిన ప్రచారం విషయంలో నిర్వాహకులు ప్రదర్శించిన అతి తెలివి సొంతంగా మొబైల్ ఫోన్లు పట్టుకొని రంగంలోకి దిగారు. కెమెరా ఎలా పట్టుకోవాలో తెలియదు, ఏ యాంగిల్లో తీయాలో అవగాహన లేదు. చేతులు వణుకుతూ, విజువల్స్ ఊగుతూ పవిత్రమైన గుడి వాతావరణాన్ని కాస్త ఒక గందరగోళ ప్రదేశంగా మార్చేసి అస్తవ్యస్తంగా వీడియోలు చిత్రీకరించారు. 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం చేయడానికి స్థానిక జర్నలిస్టులను పిలిచే ఓపిక లేదా, వారికి గౌరవం ఇచ్చే సంస్కారం లేదా అన్నట్టుగా వ్యవహరించారు. తీరా చూస్తే తాము తీసిన కళాఖండాల లాంటి వీడియోలను పట్టుకుని మీడియా గ్రూపుల్లో పబ్లిసిటీ కోసం పంపడం ఎంతటి దౌర్భాగ్యం. మీడియా కవరేజ్ కావాలి కానీ మీడియా ప్రతినిధులు మాత్రం వద్దట. వార్తల్లో పేరు రావాలి కానీ ప్రెస్ మీట్ పెట్టే తీరిక లేదట. కనీస క్వాలిటీ లేని అస్తవ్యస్తంగా ఉన్న ఆ విజువల్స్ను చూసి మీడియా మిత్రులు తలలు పట్టుకుంటున్నారు. పవిత్రమైన ఆలయాల్లో ఇలాంటి బాధ్యతారహితమైన పనులు చేయడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుడి నిర్వాహకులకు పబ్లిసిటీ పిచ్చి ముదిరి ఆలయ మర్యాదలను గంగలో కలుపుతున్నారని మండిపడుతున్నారు.